పైకి వచ్చి మరి వానర జాతిని కొరికి ఆ మాంసాన్ని తింటూ రక్తం తాగుతూ వానరుల ప్రాణాలు తీస్తూ ఉంటే రాక్షసులు వానరులకు కూడా పట్టరాని కోపంతో ఆకాశంలోకి ఎగురుతూ గుర్రాలపైన ఉండేటటువంటి రాక్షసుల్ని, ఏనుగులపైన ఉండేటటువంటి రాక్షసుల్ని, ధ్వజదండాలు పట్టుకున్నటువంటి రాక్షసుల్ని క్రిందకి లాగి ధ్వజదండాలని విరక్కొట్టి ఏనుగుల్ని చంపి గుర్రాలను చంపి వాళ్ళని కూడా కొరికి మరీ ప్రాణాలు తీస్తున్నారు వానరులు. అలాగే ఏనుగుల పైన ఉన్నటువంటి వాళ్ళని, పతాకాలు పట్టుకున్నటువంటి వాళ్ళని అందరిని కిందకి లాగి దంతాలతో కరుస్తున్నారు. కోతులు కదా, కోతులు అవ్వటం వల్ల కరిచి పళ్ళతో వాళ్ళని బాగా పట్టి పీకుతున్నారు. రాక్షసులేమో భయంకరంగా మాంసం అంతా ఊడొచ్చేటట్టుగా వాళ్ళు కొరికి తిని చంపుతున్నారు వానరుల్ని. వీళ్ళు కరిచి రాక్షసుల్ని వధిస్తున్నారు. ఇలా కరుస్తూ ఈ విధంగా ఆ ఘోరమైన యుద్ధం జరుగుతుంది. కుంజరారోహాన్ పతాకాధ్వజినో రథాన్ చకర్షుశ్చ దదంసుశ్చ దశనైః క్రోధమూర్ఛితాః ఇలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని వానరులు చేస్తున్నారు. లక్ష్మణశ్చాపి రామశ్చ శరైరాసి విశోపమైః దృశ్యాని రక్షాంసి ప్రవరాణి నిజఘ్నతుః. రామలక్ష్మణులు ఇలా వానరులంతా కూడా యుద్ధం చేస్తూ ఉంటే రథాలపైన, గుర్రాలపైన, ఏనుగులపైన ఉన్నటువంటి రాక్షస వీరుల్ని కరిచి మరి వానరులు ప్రాణాలు తీస్తూ ఉంటే రామలక్ష్మణుడు పరస్పరం కూడా బాణాలతో కనబడకుండా ఉండే బాణాలు కొన్ని రాక్షసులపైన ప్రయోగం చేస్తూ ఉన్నారు. రాక్షస వీరులను చంపుతూ ఉన్నారు. ఎప్పుడు రాముడు ధనస్సు పట్టుకుంటున్నాడో అర్థం కావట్లా, ఎప్పుడు బాణాన్ని సంధిస్తున్నాడో అర్థం కావటంలా.